హాయ్ వ్యూవర్స్, నేను నిన్న ఒక వీడియో పెట్టాను కిరణ్ రాయల్ వర్సెస్ లక్ష్మి అని చెప్పి. అందులో నేను పెట్టిన తమ్ముళ్ళు కూడా అదే, వైసీపీ అడ్డంగా ఇరుక్కునిద్ది కిరణ్ రాయల్ని బుక్ చేయబోయి అన్నట్టుగా. అవునా? అందులో వీడియోలో కూడా నేను చెప్పింది, నేను కిరణ్ రాయల్కి సపోర్ట్ చేయట్లా, లక్ష్మికి సపోర్ట్ చేయట్లా, కానీ లక్ష్మి మాత్రం ఇరుక్కునిద్దని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే కిరణ్ రాయల్ వల్ల రిలీజ్ చేసినటువంటి ఆ వీడియోలో క్లియర్గా ఎఫ్ఐఆర్ కాపీలో ఆమె మీద ఏం కేసులు నమోదని ఇవన్నీ ఉన్నాయి, ఇదే మెన్షన్ చేశారు. కానీ చాలామంది ఆమె అమాయకురాలు అన్నట్టు, కిరణ్ రాయల్ కూడా పెద్ద వేస్ట్ గాడు అన్నట్టు, ఇద్దరు తేడాగలన్నట్టు కామెంట్లు పెడుతూ, సార్ శివగారు మీకు వద్దండి ఆ వీడియో తీసేయండి అంటే సరే అని ప్రైవేట్లో పెట్టాను. ఆ కామెంట్లు అవి చూసిన తర్వాత ఆ వస్తున్న వీడియోలు న్యూస్లు చెక్ చేస్తే కిరణ్ రాయల్ కూడా తప్పు ఉందనే విషయం అర్థమైంది. బట్ ఎక్కువ మొత్తంలో ఈమె తప్పు ఉందనే విషయం నాకు అర్థమైంది. ఏ రకంగా? ఈమె చీటింగ్ చేసింది, ఆన్లైన్ చీటింగ్లు, డబ్బు ఫ్రాడ్ చేయడం ఇవన్నీ చేసింది. ఇటువంటి వాళ్ళు వైసీపీలకు కావాలి, ఎందుకంటే వైసీపీలు ఏది చెప్తే వీళ్ళు చేస్తారు, ఆ తర్వాత పని అయిపోయాక వాళ్ళని వాడుకొని వదిలేయచ్చు, లేదన్నప్పుడు ఏదైనా వీళ్ళు హ్యాండిల్ చేస్తారులే అన్నట్టు వాళ్ళు అనుకుంటారు. నిన్న వీడియోలో అదే చెప్పాను. వీడియో చూసిన వాళ్ళు, నేను మరలా వీడియో ప్రైవేట్ చేసి మళ్ళీ పబ్లిక్ చేయను, వీడియో చూసిన వాళ్ళు ఈ వీడియో నిన్న వీడియో చూసిన వాళ్ళు మరలా ఈ వీడియో చూస్తూ ఉంటే ఈ శివప్రసాద్ తప్పు చెప్పడానికి మీకు అర్థమైంది. ఒకవేళ ఏదన్నా నిజం చెప్పకపోయినట్టయితే డౌట్ఫుల్గా వదిలేస్తాను తప్ప కన్ఫర్మేషన్ ఇవ్వను. నేను చేస్తున్నదే ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నాను. నేను చెప్పింది ఏంటి, ఈమెను బలిపశువుని చేస్తున్నారు, అడ్డుపెట్టి ఆడిస్తున్నారు వైసీపీ వాళ్ళు, ఖచ్చితంగా ఈమె బుక్ అయింది, ఇబ్బంది పడింది. ఇదేనా? జైపూర్ పోలీసులు వచ్చి మరీ తీసుకెళ్ళిపోయారు ఆమె. కారణం, ఆమె మీద ఆల్రెడీ గతంలో కేసు నమోదైంది, తప్పించి తిరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ కిరణ్ రాయల్ విషయంలో ఓపెన్గా టీవీ డిబేట్లు ఇచ్చింది, ప్రెస్ మీట్లు పెట్టింది, ఇంకా వాళ్ళు ఎందుకు ఆగుతారు? వచ్చారు, అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు. కమింగ్ టు కిరణ్ రాయల్, ఇతనికి సంబంధించి జనసేన వాళ్ళు ఆల్రెడీ క్రమశిక్షణ కమిటీకి రిఫర్ చేశారు. పార్టీ యాక్టివిటీస్లో ఎక్కడితను పాల్గొనొద్దని అన్నారు, పక్కన పెట్టారు. మొత్తం విచారణ చేసిన తర్వాత దెన్ ఇతను తప్పు చేశాడా లేదా, ఆమె దగ్గర డబ్బు తీసుకొని ఆమెను నిజంగానే వేధించాడా, ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఉందా లేదా, ఉంటే ఆమె మొగుడు సంగతి ఏంటి, అండ్ ఇక్కడ ఇతని సంగతి ఏంటి, ఇతను ఆమెను వాడుకొని వదిలేశాడా, లేక ఆమె ఇతను వాడుకొని వదిలేసిందా, లేక ఇద్దరేనా, ఇద్దరు తేడాయనా, అవన్నీ విచారణలో తేలుతాయి. ఏపీ గవర్నమెంట్, దట్ మీన్స్ పోలీసులైనా, జనసేన పార్టీకి సంబంధించిందైనా, రెమెన్యూలు అంతా చూసుకుని కిరణ్ రాయల్ తప్పు చేశాడా, ఒప్పు చేశాడా, వాడుకొని వదిలేశాడా, లేకపోతే ఇద్దరు అన్ని విషయాలు తేలుతాయి. బట్ నిన్న ఇప్పుడు చెప్తున్నా, ఈమె మాత్రం అడ్డంగా ఇరుక్కుందంటే వైసీపీ వాళ్ళ వల్లే, అందులో నో డౌట్. అండ్ చేతిలో ఆమె కూడా తప్పుల మీద తప్పులు చేస్తుంది, దానివల్ల ఇది అరెస్ట్ అయింది, జైపూర్ పోలీసులు పట్టుకెళ్ళిపోయారు. కిరణ్ రాయల్ విషయంలో మాత్రం జనసేన మాత్రం ముందు అతను పక్కన పెట్టి విచారణ కమిటీ వేసింది. దౌర్జన్యానికి నిదర్శనం ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు?